హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 51 మంది డాక్టర్స్‌ని మెడికల్ కాలేజెస్ నుంచి డిస్మిస్ చేసింది. అయితే వాళ్ళు దాదాపు కొన్నేళ్లుగా రాకపోవడము, వాళ్ళు వేరే వేరే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవడము, అబ్రాడ్ సెటిల్ ఇలా వివిధ కారణాల వల్ల వాళ్ళు డిస్మిస్ అయ్యారు. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, కొందరు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇట్లా ఉన్నారు. అయితే ఈ చర్యను మనం ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళని డిస్మిస్ చేయడం అనేది ఈ సమస్యకు ప్రధాన సొల్యూషన్ అనుకోవచ్చా అసలు? ఈ ఇది లేకపోతే ఇంకో వైపు చూస్తే ఇప్పటికే ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో ఈ యొక్క డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళేమో గవర్నమెంట్ వర్క్ లోడ్ కావచ్చు, ప్రమోషన్స్ పరంగా, పే పరంగా వాళ్ళ కంప్లెయింట్స్ వాళ్ళకున్నాయి. సో, ఈ చర్యను ఎలా చూడొచ్చు? ప్రభుత్వం తీసుకున్న దీంతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? దీనికి ఉన్నటువంటి అదర్ యాంగిల్స్ ఏంటి? ఈ విషయాల గురించి మనతో వివరంగా మాట్లాడడానికి టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. సో, లక్ష్మీనారాయణ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో, చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఈ 51 డాక్టర్ల డిస్మిస్సల్ ఇప్పుడే జరగడం అంటే వీళ్ళిప్పుడు కాదు కదా! ఏళ్ల తరబడి జరుగుతుంటే ఇప్పుడే జరగడం. ఇది ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనుకుంటున్నారా? మీరు ఎలా చూస్తున్నారు ఈ సమస్యని? తరచుగా మనం దీర్ఘకాలిక రోగం అని మాట్లాడుకుంటుంటాం. ఆరోగ్య వైద్య విద్యా శాఖలో ఈ సమస్య కూడా ఒక దీర్ఘకాలిక సమస్యగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా, తర్వాత ప్రమోషన్ మీద మొదట అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా జాయిన్ అయ్యి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోట్ పొంది, ఆ ప్రమోషన్ తర్వాత ప్రొఫెసర్లు కూడా ప్రమోషన్గా తీసుకొని ఉద్యోగాలు చేయకుండా అనాథరైజ్డ్ ఆబ్సెంటీస్గా, అంటే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొని దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళడమో చేయకుండా, ఎలాంటి అనుమతి లేకుండానే ఉద్యోగంలో కొనసాగుతూ దేశంలోనే ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకోవడమో, లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడమో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాని దుష్ఫలితం ఏంటంటే, మెడికల్ కాలేజీలో అయితే ఈ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి వారి స్థానాలను వేరే వాళ్ళతో భర్తీ చేయడానికి వీల్లేదు. భర్తీ చేయకపోతే అవి ఖాళీగా ఉంటాయి, వాళ్ళు వచ్చి బాధ్యతలు నిర్వహించడం లేదు, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటువంటి అధ్యాపకులు లేకుండా పోతున్నారు. తద్వారా విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. 5 నెలలు 6 నెలలు కాకుండా సంవత్సరాల తరబడి ఇలాగే ఖాళీగా పడున్నటువంటి ఆ పోస్టుల్లో వేరే వాళ్ళని నియమించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉండడం లేదు. అలాగే ప్రాథమిక వైద్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్లుగా చేరి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా చేరి కొద్ది కాలం పనిచేసిన తర్వాత అనాథరైజ్డ్ అబ్సెంట్ అయిపోయి వాళ్ళు సొంత ప్రాక్టీస్లో లేకపోతే విదేశాలకు వెళుతున్నారు. తద్వారా ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి ప్రధానంగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది సామాన్య ప్రజానీకమే, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి అనాథరైజ్డ్ ఆబ్సెంటీస్ గా ఉండిపోతున్నారు. సంవత్సరాలు ఇలాగే జరిగితే వైద్య విద్యను బోధించేటువంటి వాళ్ళు లేక, ఇటు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్య అందించలేని పరిస్థితులు, దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటిది తలలు పట్టుకుని కూర్చుంటున్నాయి. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నట్టుగా నేను పత్రికల్లో చూశాను. మీరు అన్నట్లు 52 మందో 53 మందినో వారి ఉద్యోగాల నుంచి అనాథరైజ్డ్ ఆబ్సెంటీస్ గా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళని తొలగించి, తద్వారా ఆ వ్యవస్థను గాడిలో పెట్టే పరిస్థితి రావాలి అని ప్రభుత్వం ఆలోచించడం సముచితమైందని నా అభిప్రాయం. ఆ చర్య సమర్థనీయమే. చర్య సమర్థనీయం. అంతవరకు ఇప్పటికైనా యాక్షన్ తీసుకున్నారు, అప్రిషియబుల్. ఇంకో యాంగిల్లో చూస్తే ఈ మధ్య గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కొన్ని విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి భయపడుతున్నారు. ఒకటి
పేరైజ్ విషయంలో కావచ్చు, ఇంకొకటి అడిషనల్ డ్యూటీస్. టీచర్స్‌కి ఎలా అడిషనల్ డ్యూటీస్ వేస్తున్నారో డాక్టర్స్‌కి అవే డ్యూటీస్ వేయడము. ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌ని వదిలి వాళ్ళు వేరేవి చేస్తున్నారంటే అది కేవలం వాళ్ళ అత్యాస వల్లే అనుకోవచ్చా? వ్యవస్థలో ఉన్నటువంటి ఫెయిల్యూర్, లోపాలు వీటి వల్ల కూడా వెళ్తున్నారనుకుంటున్నారు. మీరేమనుకుంటారు? వైద్య విద్య ప్రధానంగా ఒక సమస్యల కుంపటిలో కుతకుతలాడిపోతున్నది. అధ్యాపకులకి బోధనేతర పనులు తలకమించినటువంటి భారంగా తయారైనవి. వైద్య విద్య వాళ్ళు సమర్థవంతంగా నిరంతరం అధ్యయనం చేస్తూ కొత్త అన్వేషణలో వస్తున్నటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఆర్జించుకుంటూ తమకు తాము ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకుంటూ నైపుణ్యాన్ని విద్యార్థులకు బోధించాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని ఇతరేతర బోధనేతర పనులకు అప్పజెప్పడం, చీటికి మాటికి సమావేశాలని ఈ మధ్య కాలంలో జూమ్ మీటింగ్స్ పెరిగిపోయినాయి. పై అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని మంత్రి వరకు, కింద డిఎంఏ వరకు, లేకపోతే కమిషనర్లు, వీళ్ళందరూ నిత్యం ఏదో ఒక పేరుతో మీటింగులు పెట్టడం, వాళ్ళను ఆ మీటింగుల్లో ఆ డేటా ఈ డేటాలు అడుక్కునేటువంటి సమాచారం తీసుకునేటువంటి పనులు గంటల తరబడి దాంట్లోనే వృధా చేయిస్తామన్నారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ చేయవలసినటువంటి పనులు కూడా వీళ్లతోనే చేయిస్తామన్నారు, డేటా ఎంట్రీస్ కానీ ఇతరులు కానీ. ఇలాంటి వాటి వల్ల అసలు పని చేయాల్సినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్లు కానీ, లేదా ప్రొఫెసర్లు కానీ ఈరోజు చాలా పని ఒత్తిడికి లోనవుతున్నటువంటి విషయం నేను కూడా విన్నాను. అది చాలా అభ్యంతరకరమైంది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. నాన్ టీచింగ్ ఉద్యోగులు చేయాల్సినటువంటి పనులు అధ్యాపకుల చేత చేయించడం ఏంటి, వాళ్ళ మీద భారం వేయడం ఏంటి? తద్వారా విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన లేదు. వైద్య కళాశాలలో ఇవాళ విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి. అత్యంత దారుణంగా. వీళ్ళు డాక్టర్లు అయితే వాళ్ళ దగ్గరే వైద్యం చేయించుకోవడం ఎలా అనేటువంటి భయం కలిగేటువంటి రీతిలో పడిపోయినాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఇది. అధ్యాపకులు సరైనటువంటి పద్ధతుల్లో ఉండాల్సినటువంటి సంఖ్య మేరకు ఉండకపోవడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ చేయడానికి పదే నోటిఫికేషన్లు ఇస్తారు, భర్తీగా చేయలేరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చేరడంలా. ఎందుకు చేరడం లేదంటే రూరల్ కాలేజీలు వద్దనుకోవడమో, లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో చేరడానికి వాళ్ళు ప్రయారిటీ కింద రూరల్ ఏరియాలో ఈ మధ్య కొత్తగా కాలేజీలు పెట్టారు, అక్కడే చేరాలని. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్. పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటిది భర్తీ చేయడం లేదు. ఇవాళ ఉదాహరణకి పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల ఈ 26-27 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వరకు నియామకాలకు కాంట్రాక్ట్ బేస్ మీద ఒక వన్ ఇయర్ కోసమని ఇదిగో 2 లక్షలు ఇస్తాం, 1.5 లక్షలు ఇస్తామని ఈరోజు ఆ పద్ధతుల్లో నియామకాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని యూనివర్సిటీల్లో, మనం సాధారణ యూనివర్సిటీల్లో ఈరోజు వేల సంఖ్యలో అటువంటి వాళ్ళే ఉన్నారు, పర్మనెంట్ ఉద్యోగులు లేరు. వైద్య కళాశాలలో కూడా అదే పరిస్థితి. అంటే ఉద్యోగ భద్రత ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతకాలం పనిచేస్తారో తెలియదు. ఈరోజు ఎన్ఎంసి కోసం నియమాలను చూపించడం కోసం, రికార్డెడ్ గా చూపించడం కోసం ఇలాంటి పనులు ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నాయి. వైద్య కళాశాలలు నియమించుకోవడం, వాళ్ళు వచ్చినా రాకపోయినా రికార్డులో వాళ్ళని చూపెడతారు, కాలేజీ కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఇక వైద్య విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు రేపు ఎంబీబీఎస్ చదివి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు వచ్చి వైద్యం చేయాలి. ఎలాంటి వైద్యం అందిస్తారు వాళ్ళు? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో వైద్య విద్య
వ్యవస్థ కూరుకుపోయింది అనేది నా అభిప్రాయం. ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకోవాలి. విద్యా ప్రమాణాలను పెంచుకోవడంలో కొలబద్దగా నాణ్యమైనటువంటి బోధన చేసేటువంటి అధ్యాపక వర్గాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా లేకపోతే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి టైం ప్రకారం ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ముందుకు ప్రోత్సహించాలి. ఒకటి. రెండవది, మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న మీ దాంట్లో ఉన్నది స్కేల్స్ సంబంధించి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006 నుంచి యూజీసీ స్కేల్స్ ని అమలు చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు అధ్యాపకులు కోరేవాళ్ళు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2006 నుంచి వాటిని అమలు చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2016లో ఆంధ్రప్రదేశ్లో యూజీసీ స్కేల్స్ అమలు చేయాలి. కొత్త స్కేల్స్ ని ఒక కమిటీ వేశారు. 2018-19 చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు ఒక కమిటీ వేశారు. దాని మీద నియమ నిబంధనలు రూపొందించండి అని చెప్పి. తర్వాత ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని ఆ ఫైల్ పక్కన పెట్టారు, ఆ కమిటీని పక్కన పెట్టేశారు. 4.5 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని ఒక కొత్త స్కేల్స్ ని అమలు చేస్తూ 2021లో కొత్త జీవో ఇచ్చారు. అంటే అటు అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ కాదు, యూజీసీ స్కేల్స్ కాదు, మధ్యలో ఇంకొక స్కేల్ తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్క అధ్యాపకుడు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళకు రావాల్సిన అరియర్స్ ని కోల్పోయారు. ఆ అసంతృప్తి మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ మీద ఉండదా? వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి న్యాయబద్ధంగా యూజీసీ స్కేల్స్ ఇవ్వాల్సి ఉంటే అక్కడ ఇవ్వాల్సినటువంటి అరియర్స్ ని ఎగ్గొట్టడం కోసం కొత్త స్కేల్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే 2-3 నెలలకే ఈ సమస్య నుండి నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాశా. తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కూడా రాశా. ఈ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే. ఆయనే కమిటీ వేశారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘించారు, కొత్త స్కేల్స్ పెట్టారు. ఈ రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొత్త స్కేల్స్ ఇవ్వబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్కేల్స్ ని అమలు చేస్తుందా? యూజీసీ స్కేల్స్ లేదు, మార్చేశారు. త్రిశంక స్వర్గంలోకి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఫ్యాకల్టీని. తెలంగాణలో అమలు చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లేదు. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఒకటి చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఈ సడన్ డిస్మిస్సల్ అన్నది అంటే అఫ్ కోర్స్ మీరు దీంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి వ్యవస్థ వైఫల్యాలన్నీ చెప్పారు. ఇంకో కోణంలో ఆలోచిస్తే ప్రభుత్వం ఎవరైతే మెడికల్ ది ఆప్షన్ గా తీసుకుంటారో రానున్న చూస్తే ప్రైవేట్ వైపు ఎక్కువ మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వరకు ప్రభుత్వ ఉద్యోగాలంటే చాలా క్రేజ్ ఉండేది, కానీ ముఖ్యంగా కొన్ని విషయాల్లో చూస్తే వైద్యం వరకు చూసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రి వరకు ఈ వర్క్ లోడ్స్, ఈ టెన్షన్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెస్ ఇదంతా భరించలేక, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనుకున్నప్పుడు అంటే ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయకుండా మీరు అన్నట్లు జస్ట్ పైన ఈ సొల్యూషన్ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా దీర్ఘకాలికంగా మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ లో ప్రైవేట్ వైపు ఆకర్షితులయ్యి గవర్నమెంట్ విద్యారంగం ఇంకా సంక్షోభంలో కూరుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ చర్య వల్ల ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది? దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు మీరు? నేను ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేశా. అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడానికి పలు దఫాలు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చి కూడా వాళ్ళు భర్తీ చేయలేకపోయారు ఖాళీల్ని. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చేరడంలా, ఎక్కువ మంది రావడం లేదు, వచ్చినా చేరడంలా. ఎందుకు చేరడం లేదు? ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయడం అనేటువంటిదే చాలా కష్టమైపోతున్నది అనే భావన ఉన్నది. అందులో రూరల్ ఏరియాల్లో మౌలిక సదుపాయాలు ఉండడం లేదు, కళాశాలల్లో ఉండడం లేదు, వాళ్ళు నివాసం ఉండడం లేదు, వాళ్ళ పిల్లల చదువులో ఇంకోటో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కూడా చేరకపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ మధ్య
పిపిపి మోడల్, ఎందుకంటే ఒక్కసారిగా 16 కళాశాలను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిక పథకం కింద 30% నిధులు ఇవ్వడానికి కొన్ని కాలేజీలు, అంటే పాడేరు లాంటి కొన్ని కాలేజీలకి, ఇప్పుడు కొత్తగా ప్రారంభించే పిడుగురాళ్ళకి, లేదా మచిలీపట్నం లాంటి కాలేజీలకి ప్రభుత్వ రంగంలో ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేదో, ఎక్కడైతే ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిక పథకం కింద నిధులు ఇవ్వడానికి అంగీకరించింది. వాటికి 3కే ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 16 కాలేజీలను ఏర్పాటు చేయడానికి మొదలు పెట్టారు. కొన్ని కాలేజీలు 10%, 15%, 50% వరకు నిర్మాణాలు, హాస్పిటల్ కానీ కళాశాలల భవనాలు కానీ ఇవన్నీ జరిగాయి. కొన్ని కాలేజీలకి ఉన్న కాలేజీల నుంచి స్టాఫ్ ని, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ని బదిలీలు కూడా చేశారు ఎన్ఎంసీకి చూపెట్టి అనుమతి తెచ్చుకోవడానికి. ఉన్నదే తక్కువ, మళ్ళా ఆ విధంగా కూడా చేశారు. ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కళాశాలల వ్యవస్థని నెట్టారు. ఈ రోజు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మేము ఏవైతే ఉన్నాయో, నిర్మాణంలో ఉన్నాయో వాటిని పిపిపి మోడల్ కింద మేము మార్చేస్తామని చెప్తున్నారు. పిపిపి మోడల్ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేటువంటిది. అంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రైవేట్ రంగంలో ఫీజులు వసూలు చేసి 50% సీట్లు అమ్ముకుంటుందో అలాంటి పద్ధతిలోనే పిపిపి మోడల్లో మేము ఏర్పాటు చేయడానికి అనుమతిస్తున్నామని చెప్పారు. అంటే 50% సీట్లు ఏమో కన్వీనర్ కోటా కింద ఉంటాయి, మిగిలినటువంటి సీట్లు ఎన్ఆర్ఐ కోటా లేకపోతే క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకొని నిర్వహించేటి పరిస్థితి. హాస్పిటళ్ళు గవర్నమెంట్వి, ఇది సీట్లు 50% ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద ఇచ్చేస్తుందని. నేననేది ఏంటంటే, నేను దాని మీద కూడా ఒక వ్యాసం రాశాను. దాన్ని కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, ఇప్పుడు ఇక్కడ భాగస్వాములు, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంటున్నారు. మరిన్ని కాలేజీలకి ఇవన్నీ కూడా రూరల్ కాలేజీలే, అన్నిటికి కూడా కేంద్ర ప్రాయోజిక పథకం కింద నిధులు తీసుకొచ్చి ప్రభుత్వమే మిగిలిన పనులు పూర్తి చేసి అవసరమైన సిబ్బందిని, అధ్యాపకేతర సిబ్బందిని నియమించి నిర్వహించడం ఉత్తమం. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు విద్యా ప్రమాణాలు కూడా ఏమీ గొప్పగా లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చూసినా, తెలంగాణలో చూసినా వైద్య కళాశాల ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రమాణాలు ఏమీ గొప్పగా లేవు. అక్కడేమీ అధ్యాపకులు సరైనటువంటి సంఖ్యలో ఉండడం లే, రికార్డెడ్ గా చూపెడతారు, అక్కడేమో కనిపించరు. ఈ రోజు అవినీతి అయిపోయినటువంటి వ్యవస్థలో వాటిని మేనేజ్ చేస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ప్రభుత్వ రంగంలో ఆ విధంగా చేయలేరు కదా. ఖాళీలు ఉంటే ఖాళీలు చూపెట్టాల్సిందే, ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే. ఇవాళ నిరుద్యోగ సమస్య ఇతరులకే కాదు, డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. అందరూ ఏమి కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు జీతాలు తీసుకుంటూ పనిచేయడంలా. వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో భారతదేశం పేదల అత్యధికంగా ఉన్నటువంటి దేశంలో, రాష్ట్రంలో వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వైద్య కేంద్రాలలో సేవలు అందించేటువంటి వాళ్ళే లేకపోతే ఎలా? ఇద్దరు ఉండాల్సిన చోట ఒకరు ఉండరు, ఒకరు కూడా ఉండనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ రోజు మెడికల్ కాలేజీల స్థితి చూసినా, వైద్య ఆసుపత్రులకు సంబంధించినటువంటి పరిస్థితులు చూసినా డాక్టర్ల కొరత వేధిస్తున్నది అనేది మనం గమనించాలి. ప్రభుత్వం దాని మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తప్పు కాదు. వాళ్ళకి మంచి వేతనాలు, యూజీసీ స్కేల్స్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఒకసారి ఇచ్చి మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపేస్తారు? అభద్రతను ఎందుకు గురి చేస్తారు? కాంట్రాక్టులు ఉద్యోగులుగా ఎందుకు నియమిస్తారు? ఎందుకు పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించరు? ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిగా నేను చూస్తున్నాను. అందుకనే నేను ప్రక్షాళన అనే మాట వాడాను. వైద్య రంగంలో, వైద్య విద్యారంగంలో ప్రక్షాళనకు, సమూల ప్రక్షాళనకి ప్రభుత్వం పూనుకోవాలి. ఏదో 51 మందినో అనాథరైజ్డ్ ఆబ్సెంటీగా ఉన్నటువంటి వైద్యులను, ఉపాధి అధ్యాపకులను తొలగించడమే సమస్య పరిష్కారం అయిపోతుంటే అంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. లక్ష్మీనారాయణ గారు, మీరు మొత్తం ఓవరాల్ గా చెప్పిన దాంట్లో
ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తున్నారు. ఇది కంప్లీట్ సొల్యూషన్ కాదన్నారు. ఇంకొక యాంగిల్‌లో చూస్తే అసలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యని, ఎందుకంటే ఇప్పుడు అసలు మీరన్నట్లు ఎవరు కూడా నోటిఫికేషన్స్ ఇచ్చినా సరే ఇందులో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారమే. ఇంకొకటి ప్రభుత్వం సస్పెండ్ చేసినా సరే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ కాబట్టి ఈవెన్ మేబీ వీళ్ళ మీద కూడా అంత ప్రభావం ఉండకపోవచ్చు. సో ఈ చర్య సోషల్ పరంగా గాని, ఒక సొసైటీ పరంగా ఇచ్చేటువంటి ఒక మెసేజ్ లా మిగిలిపోతుందా? ఇది ఇక్కడతో ఆపేసి ప్రభుత్వం ఎవరైనా వచ్చి ఇలా చేస్తే, ఇలా సస్పెన్షన్స్ చేస్తుంటే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. సో గవర్నమెంట్ దీనికి ఇప్పుడు అడిషనల్ గా మీరు చెప్పారు, మీరు చేయాల్సిన మెజర్స్ అన్ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంలో పీపీపీ మోడల్ బెస్ట్ అనుకుంటున్నారు అట్లీస్ట్ టు మూవ్ ఫార్వర్డ్, లేకపోతే ప్రభుత్వమే మొత్తం తీసుకుని ఇప్పుడు కేవలం సస్పెన్షన్ తో ఆగకుండా కొత్త వాళ్ళు రిక్రియేట్ చేసి బాధ్యతలు తగ్గించి అదంతా అది చేసే పరిస్థితి ఉందా ప్రభుత్వం ఒక్కటే ఆర్గనైజ్ చేస్తే? పీపీపీ మోడల్ అనేటువంటి దాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్వహించేటువంటి దానికి వర్తింపజేయడం అత్యంత అభ్యంతరకరమైనటువంటి మోడల్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిక పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో దాని కింద నిధులు తీసుకురండి. ఇవన్నీ కూడా అత్యధిక కాలేజీలు గ్రామీణ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటివే. ట్రైబల్స్ పేదవాళ్లకు వైద్య విద్యను అందించడానికి, అక్కడ వైద్య సేవలు అందించడానికి ఉపయోగించినటువంటి కళాశాలలే. వాటిని పీపీపీ మోడల్ కాకుండా కేంద్ర ప్రాయోజిక పథకం కింద నిధులు సాధించి, మంత్రి కూడా బీజేపీ చెందినటువంటి మంత్రే, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఉన్నది. టీడీపీ అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కేంద్రంలో మంత్రులు, వీళ్ళంతా ఉన్నారు. మాట్లాడండి, డబ్బులు తీసుకురండి, ప్రభుత్వ రంగంలోనే పెట్టాలి. వాటిల్లో అధ్యాపక సిబ్బందిని పూర్తి స్థాయిలో ఎన్ఎంసి నామ్స్ ప్రకారం నియమించాలి. వాళ్ళకి యూజీసీ స్కేల్స్ ప్రకారం జీతాలు ఇచ్చే ఇది చేస్తే, ఏర్పాటు చేస్తే, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే చేరడానికి చాలా మంది ముందుకొస్తారు. అదేమి పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం అధ్యాపకేతర పనులు వాళ్ళకి అప్పచెప్పి భారాన్ని మోపేటువంటి ఆలోచన పని ఏదైతే చేస్తున్నారో దానికి స్వస్తి చెప్పాలి. మెరుగైనటువంటి వర్కింగ్ కండిషన్స్ ను అమలు చేస్తే తప్పనిసరిగా వైద్య విద్య నాణ్యతను పెంచడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి డీటెయిల్ గా వ్యవస్థాగత లోపాలు, వైఫల్యాలు, ప్రస్తుతం వైద్య రంగం ఉన్న పరిస్థితులను కూడా చాలా కూలంకషంగా చర్చించినందుకు ఇంతటితో చర్చ. థ్యాంక్ యూ.